క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు పలికినప్పటికీ కూడా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో జరిగేటువంటి ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఇది మనకు తెలియజేస్తోంది. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. మొదటిగా చూస్తే ప్రియులారా, యోచన చేయటం అంటే దేవుని యొక్క ప్రణాళిక. మనకు దేవుని యొక్క వాక్యం చెప్తోంది, నీవు దేనినైనా యోచన చేయట అంటే కేవలం ఆలోచించటం కాదు, ఒక బలమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండటం. ఆత్మీయ జీవితంలో కానీ లౌకిక జీవితంలో కానీ మనం ఒక ఉన్నతమైనటువంటి గురిని, దైవికమైనటువంటి తీర్మానాన్ని కలిగి ఉండాలి. మన ఆలోచనలు, ఆశలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని నిర్ణయించుకునే ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. తర్వాతగా చూస్తే ప్రియులారా, దేవుడు స్థిరపరుస్తారు అంటూ ఉన్నాడు. మనం యోచన చేసినప్పుడు దానిని విజయవంతం చేసేటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అది నీకు స్థిరపరచబడుతూ ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము కూడా మనం చూస్తాము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ యోచనలు స్థిరపరచబడును అంటూ మనం చదువుకుంటూ ఉన్నాం. మన సొంత బలంతో మనం దేనిని స్థిరపరచుకోలేము. కానీ మన యోచనలను, ప్రణాళికలను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆయన వాటిని సఫలం చేస్తాడు. లోకం మన యొక్క ప్రణాళికలను అడ్డుకోవచ్చేమో, కానీ దేవుడైతే మాత్రం మనల్ని స్థిరపరిస్తాడు. దానిని ఎవరు కూడా మార్చలేరు. ఇక మూడవదిగా మనం చూస్తే మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క వచనం 2వ భాగంలో మనకు చెప్తూ ఉంది ఏమని అంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పేసి. మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు చీకటి లాంటి పరిస్థితులు వస్తాయి, అయోమయమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి స్థితి రావచ్చు. కానీ మనము దేవునిపై ఆధారపడి యోచన చేసినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, మన మార్గాలను వెలిగిస్తాడు. ఏది మంచిదో, ఏది సరైనదో స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటాడు. చీకటి తొలగిపోయి దేవుని యొక్క కృప అనేటువంటి వెలుగు మన జీవితాలపై ప్రకాశిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మీ హృదయంలో ఎలాంటి యోచనలు ఉన్నాయి? మీ భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఇంకా ఆత్మీయ ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏంటి? మీకు కలిగినటువంటి ఆలోచనలు ఏంటి? మీరు ఏమి చేయాలనుకుంటూ ఉన్నారు? దేవుని ఏది అడగాలని మీరు అనుకుంటూ ఉన్నారు? దేవుని దగ్గర ఏది యోచన చేస్తున్నారు మీరు? కాబట్టి వీటన్నిటిని ఆలోచించి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో వాటన్నింటిని కూడా దేవుని దగ్గర పెట్టినట్టయితే, దేవుని దగ్గర యోచన చేసి అడిగినట్టయితే, మరి దేవుడు మీకు ప్రతి ఒక్కటి కూడా దయచేస్తాడని మీకు ఈరోజు నేను ప్రభువు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో తండ్రి, మా ప్రార్థన ఆలకించండి. గొప్పవాడ, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారో వారి యొక్క ఆలోచనలను దేవుని యొక్క వాక్యానికి లోపరచండి తండ్రి. మీరు దేవుని చిత్తానుసారంగా వారందరూ కూడా యోచన చేసినప్పుడు అయా మీరు వాటిని స్థిరపరుస్తారు. ఈ యొక్క ప్రతి ఒక్కరి మార్గాలను మీరు సఫలం చేసి వారి యొక్క జీవితంలో నీ యొక్క వెలుగును ప్రకాశింప చేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ యోచన ఏదైతే చేస్తూ ఉందో వాటన్నిటిని మీరు సఫలం చేయండి. ఏదైతే అడుగుతుందో వాటన్నిటిని తీర్చండి. ప్రతి సమస్యను, ప్రతి అవరోధాన్ని, ప్రతి ఇరుకు ఇబ్బంది, కష్టతరమైనటువంటి పరిస్థితులను తొలగించేసి తండ్రి అయా నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.